ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్ళబోతున్నారు అనేదే ఇప్పుడు రాజకీయంగా చాలా ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో ఖాళీ అయినటువంటి 4 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 8వ తేదీ లోపు నామినేషన్లు వేయాల్సి ఉంది. నామినేషన్ల ఘట్టానికి సమయం ఇక ఎక్కువ కూడా లేనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఏ సమావేశం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీనివాసరావు వీళ్ళు కూర్చొని డిస్కస్ చేశారు. అందులో భాగంగా 3 తెలుగుదేశం పార్టీ అలానే 1 జనసేనకు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే సో ఎవరెవరు పోటీ చేస్తారు అనే దానిపైన భారతీయ జనతా పార్టీకి ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం లేదు అనేది స్పష్టత వచ్చింది. సో దానికి గల కారణాలు కూడా లేకపోలేదు. గతంలో వారికి 2 అవకాశాలు కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈసారి పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులే రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను పరిగణలోకి తీసుకుంటే 175 స్థానాలు చూస్తే 164 స్థానాలు కూటమి పార్టీకే ఉన్నాయి. సో కాబట్టి 4 రాజ్యసభ సభ్యులు కూడా కూటమి పార్టీల నుంచి ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో ఎలాంటి వేరే దానికి అవకాశం లేదు. సో ఇలాంటి నేపథ్యంలో సో జనసేన పార్టీ సంబంధించి ఎవరు వెళ్తారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు అభ్యర్థులు ఉంటారు అనే దానిపైన నిన్నటి నుంచి కూడా చాలా ఉత్కంఠ కొనసాగింది. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. సో లింగమనేని రమేష్ జనసేన పార్టీ సంబంధించినటువంటి రాజ్యసభ అభ్యర్థిగా ఆయన్ను ఎంపిక చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మాటలు, సో ఎక్కడ ఏ సభలో పాల్గొన్నా, ఏ సమావేశానికి హాజరైనా కూడా బ్రాడ్గా ఆలోచించాలి, పార్టీ కోసం ఆలోచించాలి, కులాల గురించినటువంటి ప్రస్తావన, కులాలకు సంబంధించి పదే తీసుకురావడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదంటూ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. సో ఇదొక ఇండికేషన్ గా అనుకోవచ్చు, లేకపోతే ముందే ఆయన నిర్ణయించుకున్నటువంటి అంశం కావచ్చు. సో లింగమనేని రమేష్ అనేటువంటి విషయంకి వచ్చినప్పటికీ ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా అభ్యంతరం లేనటువంటి పరిస్థితి. సరే, ఇది జనసేన పార్టీ తీసుకునే నిర్ణయం అయినప్పటికీ సో లింగమనేని రమేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరందరికీ కూడా బాగా కావాల్సినటువంటి వ్యక్తి, అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వారు. సో కాబట్టి ఆయన విషయంలో ఒక స్పష్టత అయితే వచ్చింది. సో లింగమనేని రమేష్ని ఎందుకు జనసేన పార్టీ ఎంపిక చేసుకుంది, సో దీనికి జనసేన పార్టీ ఇస్తున్నటువంటి జస్టిఫికేషన్ ఏంటి అనేది కూడా చాలా ఆసక్తికరమైన అంశం. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులపైన ఇవాళ ప్రకటన రాబోతోందా, లేకపోతే ఇంకొక రోజు సమయం తీసుకోబోతున్నారా అనేది చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వైజాగ్ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత ఇది ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. కానీ అంత తొందరగా తేలుతుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. సో కానీ ఇక ఎక్కువ సమయం లేదు కాబట్టి కొంత స్పష్టత రావాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు సంబంధించిన విషయంలో చాలా పోటీ ఉంది, చాలామంది ఎదురు చూస్తున్నారు ఈసారి అవకాశం కోసం. సో కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక సమీకరణలు కావచ్చు, పార్టీ సంబంధించిన సేవలు, మిగిలినటువంటి అంశాలని బేరేజ్ వేసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అందులో ఎవరుంటారు ఏంటి అనేటువంటి దానికి చాలానే మంది పేర్లు వస్తున్నాయి. వారికి సంబంధించినటువంటి వారు పార్టీ కోసం కావచ్చు, లేకపోతే పార్టీలో ఇప్పుడు కావచ్చు, ఏ రకంగా వాళ్ళు పనిచేస్తున్నారు, వారి యొక్క సేవలు ఏంటి అనేది అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నప్పటికీ పేర్లు ఎవరు అనే దాని మీదే ఇంకా కూడా ఆసక్తి అయితే ఉంది. సో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినటువంటి కొన్ని పేర్ల విషయంలో వీరికి వచ్చేయబోతోంది అనేటువంటిది కొన్ని పేర్లు చెబుతున్నారు. కానీ అది ఖచ్చితంగా వారికే వస్తుందా, లేకపోతే చివరి నిమిషంలో ఏమైనా మారుతుందా? ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం కొన్ని పేర్ల విషయంలో ఖచ్చితంగా వీరికి లభించే అవకాశం ఉందన్న తర్వాత కూడా నిర్ణయాలు మారినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు కూడా మనం ఖచ్చితంగా వీరే అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ కొన్ని పేర్లు అయితే చర్చకు వస్తున్నాయి. సో ఈ అంశాలకు సంబంధించి మరింత అప్డేట్ అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రముఖ విశ్లేషకులు సత్యమూర్తి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మీ ఇద్దరికీ కూడా సార్. సో రామారావు, గుడ్ ఈవినింగ్. ముందుగా ఏంటి అసలుకి ఇవాళ
కూటమి సంబంధించి నిన్న సమావేశం జరిగినప్పటి నుంచి అభ్యర్థులు ఎవరు మరి కాసేపట్లో లేదు ఇవాళే ఉంటుంది, ఇట్లా చాలానే చర్చ జరిగింది. నిన్న వచ్చినటువంటి సమావేశం తర్వాత బయటకు వచ్చిన నాయకులు కూడా సో పేర్లు ప్రకటన చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పినా నిన్నైతే జరగలేదు. సో ఇవాళ జనసేన పార్టీకి సంబంధించి లింగమనేని రమేష్ని ఆయన్ను ఎంపిక చేశారు జనసేన పార్టీ నుంచి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అసలు